అబ్బా ఏంటండి ఇంత పొద్దున్నే దయ్యంలా అలా తల దగ్గర నిలబడి దగ్గుతున్నారేంటండి? ఏమైంది? అదేంటంటే గొంతు నొప్పి. సంతోషి వాళ్ళ అమ్ముంటే పొద్దున్నే టీ పెట్టి ఇచ్చేది. గొంతు క్లియర్, అలాగే కడుపు కూడా క్లియర్ అయిపోయేది. కానీ ఇప్పుడు తను సంతోషి వాళ్ళమ్మ చనిపోయింది. సంతోషి ఇంకా బ్రతికే ఉంది కదా, అది టీ పెట్టిస్తుందిలేండి. ఇప్పుడే చెప్తాను. అబ్బో ఈ నడువు నొప్పి ఒకటి. చిన్నా రారా రారా నాన్న, నా బంగారు తండ్రి. ఈ మహారాణి ఇంకా లేచిందో లేవలేదో. ఒసే రాజకుమారి లే! అయ్యి రామరామ, ఇంత పొద్దెక్కింది, అయినా ఈ మేడం కలల్లోనే విహరిస్తోంది. అక్క ఎదుర చేయక్క. చూడు, ఇప్పుడే దీని పని పడతాను. ఏ పాపు, ఇక నువ్వు వెళ్ళి అందరికీ తొందరగా టీ పెట్టి తీసుకురా. టీనా? టీనే. మీ అమ్మ నీకు నేర్పించలేదా? వెళ్ళు, అందరికీ టీ పెట్టి తీసుకురా. ముందెళ్ళి పాలు పితికి తీసుకురా, ఆ తర్వాత టీ పెట్టు. గౌమాత, పాలివ్వవా? నాకు పాలు పితకడం చేత కాదు, లేదంటే పెద్దమ్మ వాళ్ళని తిడతారు. అయ్యో నా బంగారు తల్లి, నేను చూపిస్తాను. ఆ దెయ్యాలిద్దరూ నా బంగారు తల్లిని ప్రశాంతంగా బతకనివ్వట్లేదు. ఏం చెప్తున్నారత్తమ్మా దాని చెవిలో? ఇదిగో, కొంచెమైనా జాలి చూపించవే. పాపం పసిపిల్ల పాలెలా పితుకుతుంది? ఎలాగైనా పితకాలి, మీరు నేర్పించండి. అయినా మేం ఏమీ తప్పు చేయడం లేదు. మనందరం మన పనులు చేస్తుంటే ఇది దీనమ్మ చేయాల్సిన పనులు చేయాలి కదా. అయినా కూడా అత్తయ్య, ఆవు పాలు పితకడం, పొద్దున్నే టీ పెట్టడం, రెండు పనులు రెండో అక్కే కదా చేసేది. వదిలేయమ్మా, వాళ్ళని పట్టించుకోకు. రా, పాలెలా పితకాలో నేను చూపిస్తాను నీకు.